నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. జీవితం ఎంత విచిత్రమైనదో, ఎంత క్రూరమైనదో చెప్పడానికి కొన్ని సంఘటనలు మనల్ని పూర్తిగా కదిలిస్తాయి. ప్రేమ, త్యాగం, ఆపై ఊహించని విషాదం. ఈ మూడు అంశాలు కలిసిన ఒక హృదయ విదారకమైన కథ ఇది. భార్య చివరి కోరిక తీర్చడానికి వేల మైళ్ళు ప్రయాణించి భారత్కు వచ్చిన ఒక భర్త ఆ కోరిక నెరవేర్చి తిరిగి తన పసి పిల్లల వద్దకు వెళుతూ ఉండగా ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఆ 8, 4 ఏళ్ల పసిపిల్లలు అనాథలుగా మారారు. ఈ కన్నీటి గాథ ఇప్పుడు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో, వారి కథ ఎందుకు ఇంతగా కలిచివేసిందో తెలుసుకుందాం. లండన్లో నివాసం ఉంటున్న అర్జున్ భాయ్ అనే వ్యక్తికి ఆయన భార్య అంటే అమితమైన ప్రేమ. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవించేవారు. కానీ విధి వారిని చిన్నచూపు చూసింది. దురదృష్టవశాత్తు సరిగ్గా వారం రోజుల క్రితం ఆయన భార్య తీవ్ర అనారోగ్యంతో కనుమూసింది. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరణించే ముందు ఆమె కోరిన చివరి కోరిక గుర్తుకు వచ్చింది. తన అస్థికలను భారతదేశంలోని పవిత్ర నదిలో కలిపి తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరిందట. భార్య చివరి కోరికను నెరవేర్చడం తన కర్తవ్యంగా భావించాడు అర్జున్ భాయ్. ఆమె లేని లోటు, ఆ తీరని దుఃఖాన్ని దిగమింగుకుంటూ గుండె నిండా బాధతో లండన్లో ఉన్న తన 8 సంవత్సరాల కుమార్తె, 4 సంవత్సరాల కుమారుడిని బంధువుల వద్ద వదిలిపెట్టి ప్రత్యేకంగా భారత్కు బయలుదేరాడు. వేల మైళ్ల దూరం ప్రయాణించి ఇక్కడ పవిత్ర నదిలో భార్య అస్థికలను కలిపాడు. ఆమె చివరి కోరికను నెరవేర్చానని ఒక చిన్నపాటి సంతృప్తితో తన బాధ్యతను పూర్తి చేసుకున్నానని ఊపిరి పీల్చుకున్నాడు. ఇక తన పసిపిల్లల వద్దకు తిరిగి వెళ్లి వారికి తండ్రిగా రెట్టింపు ప్రేమను పంచాలని ఆశించాడు. పనులు ముగించుకుని లండన్కు తిరిగి వెళ్లేందుకు ఆయన విమానం ఎక్కాడు. గుండె నిండా ఆశలు, పిల్లల జ్ఞాపకాలు. కానీ విధి ఎంత క్రూరమైనదో, ఎంత దారుణమైనదో మరోసారి రుజువైంది. అహ్మదాబాద్లో జరిగిన ఆ ఘోర విమాన ప్రమాదంలో అర్జున్ భాయ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. భార్య చివరి కోరిక తీర్చడానికి వచ్చి తిరిగి తన పసిబిడ్డల వద్దకు వెళ్లే మార్గంలోనే మృత్యువు ఒడిలోకి చేరాడు. ఈ హృదయ విదారక ఘటనతో ఆ 8 ఏళ్ల పాప, 4 ఏళ్ల బాబు వారం రోజుల వ్యవధిలోనే తమ తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలుగా మారారు. ఆడుతూ నవ్వుతూ గడపాల్సిన ఆ పసి హృదయాలకు ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత శాశ్వతంగా దూరమయ్యారు. వారి చిట్టి జీవితాల్లో ఇంత పెద్ద విషాదం వచ్చిపడింది. తల్లిదండ్రులు లేని లోటును ఎవరు తీర్చగలరు? వారి భవిష్యత్ ఏంటి? వారిని ఎవరు చూసుకుంటారో? ఈ ప్రశ్నలు ఇప్పుడు లోకం మొత్తాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ఒక తండ్రి త్యాగం, ఒక కుటుంబంపై పడిన విధి పగ. ఈ కథలో ఒక విషాద కావ్యమే ఉంది. ఈ కష్ట సమయంలో ఆ చిన్నారులకు అండగా నిలబడాలని, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.